ఇదే స్పీడ్. స్లో పోనీ ముందుకు పోనీ అలా ఆగుదామా ముందర ఆగుదామా పోనీ మనం వెళ్ళిపోదాం. నల్గొండ ఎక్స్పోర్ట్ పెట్రోల్ బంక్ ఆపు. పోనీ మనం రాలే. పోతున్నాం, ఇక్కడ ఆగుతున్నాం, ఇక్కడ ఆగినాం అందరం. నల్గొండ ఎక్స్పోర్ట్ కాడికి బంకులు ఆగినాం. అంకుల్ పోనీ కొంచెం సైడ్ తీసుకో, అన్నీ తీసుకో, బండ్లు వెళ్ళిపోయి ఒకసారి అన్నీ ఎంతమంది పడతాయి స్లోగా వెళ్ళిపోతారు. అట్లే స్లో ఉండదు. స్లోగా నువ్వు వెనుకోని సంతకాడు వేసుకో. పోనీ పోనీ తమ్ముడు సంత చూడరా.
ఇద్దరు మంచిగా వస్తారుగా 500 ఇవ్వాలి వీడియో పంపించాలంటే. లడ్డు మొత్తం వీడియోలు నువ్వే వస్తున్నావు లడ్డు. అరే మమ్మల్ని కూడా తీయరా తమ్ముడు. పోనీ పోనీ కొంచెం అంతే ఉండి స్లో. పోనీ 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 జర స్లోగా సార్ పోనీ జర స్లో జర స్లోగా. అదే అందరూ దిగా. నువ్వు స్లోనే ఉండు వెళ్ళిపోతారు అందరూ. అన్నా స్లోనే కావాలి. మహేష్ వచ్చు నాగరాజ్ దర్శనా కొన్ని సార్కాడు కొన్ని కొన్ని పోనీ 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 స్లో 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 అన్నా. అట్లనే పో వాళ్ళు స్పీడ్ పో. పోనీ పోనీ ఏమైనా పెట్టుకుంటాను ర్యాలీ అవుతుంది. हम सब लोग यही चाहते हैं कि जंग रुकना चाहिए। ये जंग के वजह से पूरी दुनिया भर लोगों की तकलीफ़ होता है। इसके वजह से दाम बढ़ता है और आम लोग का कत्ल भी होता है। तो हम ये चाहते हैं ये रोकना चाहिए और ये जंग का कोई वजह नहीं है। अमेरिका बिल्कुल अपनी डोमिनेशन के लिए, दादागिरी चलाने के लिए ये जंग शुरू किए। तो ये जंग का वजह अमेरिका है। अमेरिका अभी दुनिया के ऊपर अपने हुकूमत चलाने के लिए ये जंग शुरू किए। तो ये जंग रोकना है, अमेरिका जंग रोकना चाहिए। ये अमेरिका जंग रोकना हमें अमेरिका की जिम्मेदारी है और अमेरिका तक ये बात पहुंचाने के लिए हिंदुस्तान के मुल्क भी कोशिश करना।
और हमारा मुल्क दूसरे जैसे नॉन अलाइनमेंट के दौरान हम सब मुल्क को एक साथ जुड़ाकर आगे बढ़ते थे, उसी तरीके से हम सब लोग मिलकर ये मूवमेंट को आगे बढ़ाने के लिए कोशिश करना चाहिए और ये सरकार की जिम्मेदारी है। हम चाहते हैं आम लोग अगर मिलकर ये बात आगे लेके जाएंगे तो सरकार अपनी जिम्मेदारी पहचानेंगे। ये हम बताना चाहते हैं रैली के ज़रिए, एक शांति की पैगाम दुनिया को, अमन की पैगाम दुनिया को पहुंचाने के लिए कोशिश है। ये యుద్ధం ఆగాలన్నదే యుద్ధం యొక్క లక్షణం। ఈ యుద్ధం ఆపటానికి భారత ప్రభుత్వం పూనుకోవాలి। భారత ప్రభుత్వం పూనుకుంటే యుద్ధం ఆగుతుంది। అలీనోద్యమం వలె ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం పూనుకోవాలని మా అందరి కోరిక। పూనుకొని యుద్ధాన్ని ఆపాలి। యుద్ధం అనేది కేవలం అమెరికా ఆధిపత్యం నుంచి, సామ్రాజ్యవాద దృష్టికోణం నుంచి పుట్టిన యుద్ధం ఇది। సాధారణ ప్రజల మాన ప్రాణాలకు మాత్రమే కాదు, వాళ్ళ ఆస్తులకు మాత్రమే కాదు, ఇది పూర్తిగా ప్రపంచానికి ఇవాళ సాధారణ ప్రజలు తమకు నచ్చిన విధంగా తాము జీవించటానికి, తమ అభివృద్ధిని సాధించటానికి ఉండే అవకాశాలను కూడా ఈ యుద్ధం అనేది విధ్వంసం చేస్తున్నది। అందుకని అందరం కలిసి యుద్ధం ఆపటానికి ప్రయత్నం చేయాలి। ఇవాళ భారత ప్రభుత్వం చేతిలో ఒక బాధ్యత ఉంది, వాళ్ళు పూనుకోవాలి। అలీనోద్యమ స్ఫూర్తితో యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నం చేయాలి। మరోవైపు మనందరం కలిసి యుద్ధం ఆపాలని ప్రపంచానికి ఒక శాంతి సందేశాన్ని పంపాలి। సాధారణ ప్రజలు పూనుకున్నప్పుడే ఫలితం వచ్చింది। మనం చెప్పేది ఒకటే, యుద్ధం వద్దు శాంతి ముద్దు అనేదే ఈ సందేశం। ఈ సందేశాన్ని పంపటానికే ర్యాలీ। हैदराबाद में शामिया से एहतजाजी रैली निकाली गई। हर सियासी पॉलिटिकल पार्टी इसमें जमा है और हम चाहते हैं ANWAP अपने तरफ से कि जंग बंदी के लिए हम आए हैं और जंग नहीं चाहता, हिंदुस्तान का कोई मुल्क नहीं चाहता। और इजराइल अपने पेट्रोल डॉलर को बढ़ाने के लिए और इसको बंद करने के लिए अपील करना। आप आज तक छोटे छोटे बच्चे हमारे कुछ नहीं बोले।
आप बेटे दोनों जलील अमेरिका और इजराइल आप बेटे दोनों जलील अमेरिका और इजराइल आप बेटे दोनों जलील आप बेटे दोनों जलील బాంబుల సంచి తోటి బయలెల్లి వస్తుండో బాంబుల సంచి తోటి బయలెల్లి వస్తుండో అదిగదిగో అదిగో చూడు అమని కోడొస్తుండో అదిగదిగో అదిగో చూడు అమని కోడొస్తుండో ప్రతిసారి తీసిన ఆల్రెడీ మిమ్మల్ని मोदी सरकार होश में हो। ट्रंप सरकार मुद्दा पे, नेतन्याहू मुद्दा पे, डोनाल्ड ट्रंप मुद्दा पे, होश में हो मोदी सरकार, होश में हो मोदी सरकार, होश में हो डोनाल्ड ट्रंप।
పేరు నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు అతలాకుతలం జరుగుతున్న ఈ సందర్భంలో కూడా హైదరాబాద్లో జరుగుతున్న యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున శాంతిరాని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ సంఘాలు, అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. చార్మినార్ నుండి నవంబర్ ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ ర్యాలీని చేపట్టారు. ప్రస్తుతం కమ్యూనిస్టు నాయకులు కూడా మనతో పాటు రంగారెడ్డి సార్ చెప్పండి సార్, యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థిక సంక్షోభం, పెద్ద ఎత్తున ప్రజలు చనిపోతూ ఉన్నారు. సంపద మొత్తం ధ్వంసం అవుతూ ఉంది. అమెరికా, ఇజ్రాయిల్ చాలా దుర్మార్గంగా ఏకపక్షంగా వాళ్ళు ఒక ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తూ ఇరాన్ మీద దాడి చేసి ఆ రకంగా ఏంటంటే ఆ సంపదను దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకించినా కూడా ఆగకుండా వాళ్ళు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అంతకుముందు వెనిజులా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేసి కూడా తీసపోయి అమెరికా జైల్లో పెట్టారు. ప్రపంచాన్ని మొత్తం బెదిరించేటువంటి అధికారం అమెరికాకి ఎవరిచ్చారు? ఇజ్రాయిల్ ఏ రకంగా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఎవరి దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోవాలి. కానీ ఏంటంటే హద్దులు దాటి ఒక రౌడీలాగా, దాదాలాగా ఇవాళ ఒక దేశం మీద దాడి చేసి వాళ్ళని చంపేసి, వాళ్ళ దేశ అధ్యక్షుని చంపేసి సంపద కొల్లగొట్టుకోవాలని చూస్తున్నారు. ఇది అన్యాయం. ఇవాళ అమెరికాలో కూడా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకనే యుద్ధం వద్దు, శాంతి కావాలని చెప్పేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో వేలాది మందితోటి నిరసన ప్రదర్శన జరుగుతుంది. పార్లమెంటులో, అసెంబ్లీలో కూడా ఈ యుద్ధం వద్దు, శాంతి కావాలని, యుద్ధాన్ని ఆపాలని ఒక తీర్మానం చేసి పంపాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలంటే ఇలాంటి యుద్ధాలు వద్దు, అందరూ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి దాని కొరకు ప్రజలందరూ ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కావాలని కోరుకుంటాం. అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసి యుద్ధానికి పాల్పడుతున్నది. అట్లాగే ప్రపంచ పెత్తందారిలాగా, ప్రపంచ పోలీస్ లాగా వ్యవహరిస్తున్నది. ప్రపంచ దేశాలు తాను చెప్పినట్టుగా వినాలని ఆంక్షలు విధిస్తున్నది. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధాన్ని వ్యతిరేకించాలి. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లుతున్నాడు. దీన్ని నిరసిస్తూ ఈరోజు వామపక్షాలు, ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే యుద్ధాన్ని విరమించాలని చెప్పి ప్రభుత్వం కూడా డిమాండ్ చేయాలి. అట్లాగే అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా పోరాడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదం ఇరాన్ పై దాడి చేసి, ఇజ్రాయిల్, అమెరికా రెండు కలిసి ఇరాన్ పై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా చిన్నభిన్నం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క చిన్న పిల్లల్ని కూడా చంపేసినా కానీ మోడీ గారు ఖండించినటువంటి పరిస్థితి. గ్యాస్, డీజిల్ ధరలు పెరిగాయి. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కాబట్టి ఇంకా ఇట్లనే మోడీ ఏమాత్రం ఖండించకుండా ఉంటే ఇంకా ఎక్కువ కొరత ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల మహిళల్లో రక్తహీనత పెరిగి ఇవాళ అనేక మంది పిల్లలు కూడా సరైన పోషకాలు లేక ఇవాళ పిల్లలు కూడా బరువు తక్కువ పుడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మోడీకి లేవా? అందుకే యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలని ఈ ర్యాలీ చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. మోడీ ఇట్లా అశ్రద్ధ చేసే గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు నిరసనగా అన్ని సెక్షన్లు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అన్ని కలిసి ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఇవాళ యుద్ధం వాళ్ళ పట్టుదల కోసం ప్రపంచం అంతా కూడా వాళ్ళ గుప్పిట్లో ఉండాలని చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అందుకని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అందరూ గొంతులు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా కూడా అతలాకుతలమైపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా గ్యాస్ లేక అన్నిటిపైన ధరలు పెరిగి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకోసం వెంటనే యుద్ధాన్ని ఆపాలని అరుణోదయ सांस्कृतिक समाख्यగా డిమాండ్ చేస్తున్నాం. ये अभी हम लोग एग्जीबिशन ग्राउंड को आए हुए हैं और हम लोग यहाँ से इस देश में बैठी हुई नफरती सरकार, इस देश में बैठी हुई भारतीय जनता पार्टी की लड़खड़ाती हुई सरकार को कहना चाहते हैं और हमारे मोदी जी के
पप्पा जो ट्रम्प जो अमेरिका में बैठे हुए उनको कहना चाहते हैं कि देश के अंदर और दुनिया के अंदर आप पीस बनाने का काम कीजिए, नहीं तो हम यहाँ से अभी 4 मीनार से एग्जीबिशन ग्राउंड को आए हैं, कल को हम 4 मीनार से दिल्ली तक जाएंगे, आपकी सरकार को आपकी आइडियोलॉजी को ललकारने का काम करेंगे, आपको गिराने का काम करेंगे। ఇక ఇరాన్పై జరుగుతున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రపంచ దేశాలు అయితే అతలాకుతలు అయితే సంక్షోభంలోకి వెళ్తున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాకు సంబంధించి హైదరాబాద్లో ముఖ్యంగా చార్మినార్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు అయితే పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కమ్యూనిస్ట్ నేతలు నంద్యాల నర్సిరెడ్డి గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ పరిణామాలను? ఈరోజు హైదరాబాద్లో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు యుద్ధ వ్యతిరేక ర్యాలీ వామపక్షాలు ఇతర పక్షాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన చేస్తూ తక్షణమే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదం నశించాలి అని చెప్పేసి నినదించడం జరిగింది. అక్కర్లేని యుద్ధాన్ని ప్రపంచానికి తీసుకొచ్చి పెట్టాడు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ నేతన్యాహు. ఇది సరైనది కాదు. ఒక దేశం మీద ఇంకో దేశం పెత్తనం చేయడం అనేది, అక్రమంగా అభియోగాలు మోపి యుద్ధాన్ని చేసి ఒక్కొక్క దేశ నాయకులు చంపడం అనేది ఇది ప్రపంచ వినాశనం తప్ప మరొకటి కాదు. ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచంలో తన పెత్తందారి ధోరణి చేయడం కోసం, సామ్రాజ్యవాద విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చిన వెంటనే వెనిజులా అధ్యక్షుని తీసుకుపోయి రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని కింద మీద చేశాడు. అదేవిధంగా ఇరాన్ మీద అక్రమంగా దాడి చేసి వేల మంది చంపడానికి కారణమవుతున్నాడు. అదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత వచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతానికి కారకుడైన ట్రంప్, అదేవిధంగా నేతన్యాహు ఇది సరైనది కాదు. ఇంకా యుద్ధం చేస్తానని చెప్పేసి కొనసాగటం అనేది చెప్తున్నావు, ఇది సరైనది కాదు. ప్రపంచ ప్రజలందరూ కూడా అమెరికన్ యుద్ధోన్మాదాన్ని, అదేవిధంగా నెతన్యాహు యొక్క అక్రమ దాడులను తీవ్రంగా ఖండించి ప్రపంచంలో శాంతి నెలకొల్పి యుద్ధాన్ని నిలుపుదల చేసి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను ముందు తీసుకొచ్చి ప్రపంచమంతా కూడా శాంతిగా ఉండడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యుద్ధం అనేది ఇరాన్కే పరిమితం కాదు, మొత్తం ప్రపంచానికి ఆయిల్ కొరత ఏర్పడుతుంది, గ్యాస్ కొరత ఏర్పడుతుంది, నిత్యావసర ధరలు ఏర్పడతాయి. అదేవిధంగా అనేక రకాల యుద్ధ నష్టాలు అనేది ప్రపంచానికి హాని చేస్తుంది. కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఉపసంహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ కొనసాగించడం. దీంట్లో మన దేశ అధ్యక్షుడు మోడీ గారు ఇదివరకున్న మన అలీన ఉద్యమానికి తూట్లు పొడిచి మోడీ గారు సందిగ్ధత వ్యక్తిస్తూ ఇండైరెక్ట్గా సామ్రాజ్యవాదాన్ని బలపరిచే ధోరణి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఇరాన్ నుంచి మనం చౌకగా ఆయిల్ తీసుకొని దాంతో 50-100 ఏళ్ళ సంవత్సరాల స్నేహాన్ని విడనాడి ఇవాళ మోడీ గారు సైలెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. తక్షణమే ఒక 145 కోట్ల జనాభాకు నాయకత్వం వహించిన మోడీ గారు తన వైఖరిని స్పష్టం చేసి తక్షణమే యుద్ధాన్ని ఉపసంహరించడంలో తన జోక్యం ఉండాలని చెప్పేసి సిపిఐఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా గాజా, పాకిస్తాన్, అలాగే ఉక్రెయిన్, రష్యా వంటి యుద్ధాలు, నేడేమో ఈ ఇరాన్పై యుద్ధం కూడా జరుగుతుంది. రానున్న రోజులు ఎలా ఉండబోతుంది ఈ పరిస్థితులంతా? అమెరికా వాళ్ళు ప్రపంచంలో యుద్ధాన్ని కొనసాగించి ఒక పక్క ముస్లిం దేశాలని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. కేవలం అణుబాంబు అనే పేరుతోటి ఈ అక్రమ యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ వాళ్ళు గాజా మీద 3 సంవత్సరాల నుంచి నష్టం చేసి అక్కడ మొత్తం ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా మొత్తం సర్వనాశనం చేశారు. 1,00,000 మంది పైగా చనిపోవడం జరిగింది. లెబనాన్ మీద దాడి చేస్తున్నారు, ఇరాన్ మీద సంవత్సరం క్రితం దాడి చేశారు, ఇప్పుడు దాడి చేస్తున్నారు. ప్రపంచంలో యుద్ధాలు కొనసాగడం అనేది పెరుగుతూ ఉంది. ఇది సరైనది కాదు. తక్షణమే యుద్ధాలు నిలుపుదల చేయబోతే ఈ ప్రపంచం అనేక మంది ప్రాణాన్ని పలిగొంటుంది. అదేవిధంగా బతుకున్న వాళ్ళు కూడా అనేక కష్టాలు అయ్యే పరిస్థితి తీసుకొచ్చి పెడతా ఉంది మోడీ గారు. ముఖ్యంగా ఇటీవల ఇరాన్ నేతలు కూడా అంటున్నారు, సార్ కేవలం యుద్ధం ఆపడం, శాంతి చర్చలు కూడా కేవలం మోడీ వల్లనే సాధ్యమని కూడా నేతలు ప్రస్తావన అయితే తీసుకొస్తున్నారు. మోడీ వల్ల సాధ్యమవుతారు కాదు. మోడీ తన వైఖరిని స్పష్టం చేసి తక్షణమే యుద్ధాన్ని నిలుపుదల చేయాలి. తన వంతు పాత్ర తను నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశం గత 70 సంవత్సరాలుగా అనిల ఉద్యమాన్ని నిర్వహిస్తాం. మన భారతదేశానికి ఇవాళ మోడీ నష్టం తీసుకొస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. మోడీ మన దేశ రక్షణ కోసమే తక్షణమే ఈ యుద్ధాన్ని నిలుపుదల చేయడం వంతు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది ప్రధానంగా అయితే వారైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా శాంతి ఒప్పంద చర్చలు కేవలం మోడీ వల్ల సాధ్యం. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధినేత, దేశాధినేత కూడా సాధ్యమవుతుంది. అలాగే అమెరికా చేస్తున్నటువంటి చర్యలు కూడా అవి ఉపేక్షించజాలదని పెద్ద ఎత్తున అయితే నంద్యాల నర్సిరెడ్డి అయితే చెప్తున్నారు. ప్రస్తుతం కెమెరామెన్ నరేష్ మహేష్, హైదరాబాద్. ఇక ఇరాన్పై చేస్తున్నటువంటి అమెరికా దాడులను ఆపాలంటూ కూడా శాంతి నిరసన ర్యాలీ అయితే చేపట్టారు. చార్మినార్ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు అయితే ఈ ర్యాలీని చేపట్టి యుద్ధ వ్యతిరేక కమిటీ ర్యాలీల ద్వారా అయితే ఈ కార్యక్రమం ప్రస్తుతం సిఐటి 5 నేతలు అయితే. సార్ చెప్పండి, ఈ యుద్ధం గురించి మీరు. ఈరోజు హైదరాబాద్లో చార్మినార్ నుండి ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ఈరోజు చేస్తున్నటువంటి దమనకాండ దాడులను నిరసిస్తూ నిరసన ప్రదర్శన చేశాము. ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసి 70,000 మందిని పట్టణ పెట్టుకుంది. చిన్న పిల్లలను కూడా పట్టణ పెట్టుకున్నది. వాళ్ళకి అండగా గాజాకి, పాలస్తీనాకి అండగా నిలబడ్డ ఇరాన్ని ఇలా టార్గెట్ చేసి ఇజ్రాయెల్ దాడులు చేసింది. దానికి మద్దతుగా అమెరికా కూడా ఇలా నిలబడి ఇద్దరు కలిపి ఇలా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. ఇరాన్ అమెరికాకి వ్యతిరేకంగా నిలబడ్డవే, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడ్డవే పాపం అయిపోయింది ఇలా. అందుకోసం ఇలా ఇరాన్ మీద దాడి చేస్తుంటే అనేక మంది పిల్లలు స్కూల్ మీద దాడి చేస్తే 100 మంది 600 మంది పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. అట్లా పిల్లలని హాస్పిటళ్ళు కానీ పాఠశాలలు కానీ టార్గెట్ యుద్ధంలో చేయకూడదనే అంతర్జాతీయ నిబంధనలు ఉన్నాయి. వాటికి కూడా పక్కకు నెట్టేసి ఇలా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఆయిల్ మీద ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా ఇలా దాడి చేస్తోంది. ఎవరైతే అమెరికాను వ్యతిరేకిస్తూ నిలబడుతున్నారో వాళ్ళ మీద హత్య చేయటం, దాడులు చేయటం ఇలా అమెరికాకి పరిపాటిగా మారింది. అందుకోసం ఈ దాడులకి అంతర్జాతీయ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఇరాన్కు పక్షంగా నిలబడుతున్నాం. ఇరాన్ ఒంటరిగా లేదు, ప్రపంచం అంతా స్పందిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ తన దురాక్రమణ దాడుల్ని తక్షణం ఆపాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ, సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆపకపోతే ప్రపంచ మానవాళి ఇవాళ అమెరికాలోనే న్యూయార్క్ సిటీలో కానీ అమెరికా అనేక నగరాల్లో అమెరికాను వ్యతిరేకిస్తూ తన వైఖరిని 70% మంది ప్రజలు అమెరికా యొక్క వైఖరిని ఇలా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అమెరికా, ట్రంప్ తలొక్కి ఇలా యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. యుద్ధం ఆపాలి, ప్రపంచ శాంతి నెలకొల్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ప్రపంచం అంతా కూడా ఇలా ఆందోళన బాటలు పట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ ప్రజలను కూడా మేము ఇరాన్కి మద్దతుగా నిలబడి ఇలా పోరాటాన్ని సాగిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ నిరసన ర్యాలీ చేస్తే అక్కడ యుద్ధం ఆగే పరిస్థితి అయితే కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఇంతకంటే పెద్దగా విర్రవీగిన నియంత హిట్లర్నే మొత్తం ప్రపంచ మానవాళి అంతా కూడా వెనక్కి కొట్టకు వెళ్ళింది. లాస్ట్కి హిట్లరే సూసైడ్ చేసుకున్నాడు. ఇలా అమెరికా కూడా ఊహించని పద్ధతులలో ఏదో నాయకత్వాన్ని ఇరాన్లో చంపేస్తే ఇరాన్ లొంగిపోద్ది అనుకున్నాడు. కానీ ఇలా ఇరాన్ నాయకత్వం మొత్తాన్ని కూడా హత్య చేసినా కానీ ఇరాన్ ఇలా తలొక్కకుండా మొత్తం ఒత్తిడి తీసుకొచ్చి ఇలా అమెరికా ఎటు మెసరాలో తెలియ పరిస్థితి ఇలా నెట్టబడ్డది. అందుకోసం యుద్ధాన్ని మానుకోవడమా, ట్రంప్ ఇలా వైదొలికి పక్కకు పోవడమా, ఈ రెండే ఉన్నాయి. కాబట్టి రెండే ఆప్షన్లలో వాడు ఏది ఎంచుకుంటాడో చూసుకోవాలి. కాబట్టి ప్రపంచ మానవాళి ఖచ్చితంగా ఏ రోజుకైనా విజయం సాధిస్తుంది. तमाम लेफ्ट पार्टी की तरफ से एक चारमीनार से एग्जीबिशन ग्राउंड तक एक रैली निकाली गई. इस रैली का मकसद ये है कि अमन का काम. आज अमेरिका, इजराइल मिलकर बेगुनाह लोगों पर बमबारी कर रहे हैं, जबकि कोई मकसद ही नहीं है उनके जंग का. पहले ये अमेरिका ने सद्दाम हुसैन पे भी इसी तरह करके इराक को नुकसान पहुंचाया. आज ईरान पे भी इसी तरह से एक बहाना बनाकर हमला कर रहा है. और उसके जुल्म की एक हद यह है कि स्कूलों पे, हॉस्पिटलों पे, गुनाहों पे बमबारी कर रहा है, आवाम पे बमबारी कर रहा है. ये अमेरिका की और इजराइल की दोनों मिलकर दुनिया पे राज करने के लिए जुल्म कर रहे हैं. मगर इनके जुल्म के खिलाफ तमाम लेफ्ट पार्टीज एहतजाज करेंगे, लड़ेंगे. आज देख सकते हैं कि मासूम बच्चों की भी हत्या की गई है. आज जो लोग भूख से प्यास से मर रहे हैं. इसी तरह ये लोगों ने पहले फ़लस्तीन पे जुल्म करा. फ़लस्तीन पे भी लोग खाने के लिए, पीने के लिए जुल्म मुश्किल हुई, तड़प तड़प के भूख और प्यास से मरे. आज ईरान का भी वही हाल करना चाहते हैं. मगर हम तमाम ममालिक और यह ख़ास तौर पे हर ममालिक ये हिजड़े हैं, ये हर ममालिक जितने भी है ये हिजड़े हैं. ये हिजड़े अमेरिका का साथ दे रहे. हम इनके खिलाफ ज़रूर लड़ेंगे. ముందు హరగోపాల్ గారి వేదిక మీదకి రావాలి. మన ఉమ్మడి సంస్కృతికి పెద్ద
నిదర్శనంగా హైదరాబాద్కి అర్థం ఏదైతుందో ఇంత అక్రమ యుద్ధము, ఇంత అమానుష యుద్ధము గతంలో బహుశా ఎప్పుడు తెలివి ఉండదు. కాళ్ళ కింద నేను లేని ఒక దేశం దాని మీద యుద్ధంతో ప్రారంభమై ఇవాళ అది దాదాపు ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనేటువంటి ఒక ప్రమాదంలో మానవ చరిత్ర ఒక మలుపు తిరుగుతున్నది. ఈ సందర్భంలో యుద్ధం అంటే ఏమిటి, యుద్ధం చేస్తున్నటువంటి విధ్వంసం ఏమిటి, ఈ విధ్వంసం దేని కొరకు జరుగుతున్నది, సామ్రాజ్యవాదము ఎందుకు ఇంత విషంగా ప్రపంచ రాజకీయ పార్టీలుగా ఈ దేశంలో ఉండేటువంటి మైనారిటీస్ అందరూ కూడా ఇంతకాలంగా మాట్లాడుతున్న సామ్రాజ్యవాదం ఏదైతుందో దాని నిజ స్వరూపము, దాని నగ్న స్వరూపము ఇవాళ మన ముందు నాట్యం చేస్తున్నారు. యుద్ధం ఎందుకు జరుగుతున్నది, యుద్ధానికి ఏమిటి కారణం? ట్రంప్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటి ఇరాన్లో టెర్రరిస్ట్ ఉన్నారని ఇరాను అణు ఆయుధాలను తయారు చేసుకుంటున్నారు. ఇరాన్లో టెర్రరిస్ట్ను ప్రమోట్ నువ్వు చేస్తున్నది ఏమిటి? అమెరికా వాడు చేస్తున్నది ఏమిటి? పిల్లల స్కూల్ మీద బాంబులు వేయడం టెర్రరిజం కాదా? మనుషులను నిర్దాక్షిణంగా చంపడం టెర్రరిజం కాదా? టెర్రరిజం అనే పేరు చెప్పి ఇవాళ అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఈ ప్రపంచ విధ్వంసాన్ని మానవ విలువలు ఏవైతున్నాయో కొన్ని వేల సంవత్సరాలుగా మానవులు కూడబెట్టుకున్నటువంటి అత్యంత మానవీయ విలువల విధ్వంసం జరుగుతున్నది. కనుకనే మనందరం కూడా ఇవాళ యుద్ధాన్ని ఆపాలి. ఏ పరిస్థితి యుద్ధం ఆగాలి, ప్రపంచానికి శాంతి కావాలి. కానీ స్పష్టంగా మనందరం కూడా చెప్పాలంటే సామ్రాజ్యవాదం అంతం కాకుండా ప్రపంచ శాంతి సాధ్యం కాదు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికన్ ప్రజలు కూడా తమ దేశంలో వియత్నాం వారు ఎట్లయితే వాళ్ళు అమెరికాను వ్యతిరేకించారో అలాగే అప్పుడప్పుడు అమెరికా దుర్మార్గానికి అమెరికా ప్రజలే తిరగబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునే వాళ్ళు, మానవత్వాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, మానवीय समाजाన్ని కోరుకునే వాళ్ళు हम सब लोग जो है कैसा समाज चाहते हैं, कैसा समाज होना चाहिए। ये जो साम्राज्यवाद है इसका अंत होना ही चाहिए। बगैर इंपीरियलिज्म का ये उसका नहीं हुआ तो प्रपंच शांति जो है वो ये साध्य नहीं होगा, प्रपंच शांति का हम पास भी नहीं होगा। इसीलिए भविष्य तरह जो है वो आने वाले पीढ़ी है वो अगर शांति से जीना है तो हम सब लोग जो है ऐसा दुनिया के लिए फाइट करना, ऐसा दुनिया के लड़ना कि जो है हमारा बच्चे, हमारे आने वाले पीढ़ी जो है वो शांति से जिए। इसीलिए हम इधर सब लोग आगे हैं और हम सब लोग यूनानिमसली इधर एक स्लोगन बोल रहे हैं कि इंपीरियलिज्म डाउन डाउन, इंपीरियलिज्म खत्म होना और ये युद्ध जो है ये वार चल रहा है, ये जंग जो है ये खत्म होना और शांति आना चाहिए, प्रपंच शांति, उसके लिए हम सब लोग लड़ना ही चाहिए। अब ये जो लड़ाई आज हम हैदराबाद में शुरू करें वो पूरा तेलंगाना में, पूरा भारत में चलेगा। और एक बात जो बोल के मैं खत्म करूँगा, इंडिया जो है एक ज़माने में यासर अराफत जो पैलेस्टीनियन का लिबरेशन का स्ट्रगल कर रहे थे वो जब इंडिया आए तो इंदिरा गांधी जो है एयरपोर्ट को जाके वो यासर अराफत को वेलकम करे। उस्मान यूनिवर्सिटी जो है उनको ऑनररी डॉक्टरेट दिए। मैं वो कॉन्वोकेशन अटेंड करा, वो बहुत इमोशनली इतना आंसू से आया जैसा बात करे और ऐसा इमोशनल आदमी था कि वो जो यासर अराफत को ये जो भारत चाहे हैं उसको जो प्यार करे हैं इजराइल और पैलेस्टीनियन के बारे में हम जो पास में जो बताया क्या हो गया। आज हमारा प्रधानमंत्री इजराइल कैसा देश है, क्या करे, इजराइल का हिस्ट्री क्या है, आज इंडिया आप क्या चाहते हैं, आपका फॉरेन पॉलिसी क्या है। इसीलिए जब भारत का जो गवर्नमेंट है उसको हम कहने के लिए गए कि आप जो है आप जो लॉन्ग हिस्ट्री ऑफ इंडिया स्टैंडिंग फॉर पीस फॉर सर्टेन वैल्यू సో మనతో మనుషులైన తర్వాత వాళ్ళు ఏ మతం అయితే మతం అనేది అది పూర్తిగా మనకు అది ఒక విశ్వాసమే కానీ మతం విద్వేషం కాదు. మతము ఏ మతం కూడా మనుషులను చంపమని బోధించదు. కనుక మత
విశ్వాసాలను కూడా విద్వేషంగా మారి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసం ఏదైతుందో ఇది ఆగాలని, ప్రపంచ శాంతి కావాలని మనం అందరం ఇక్కడ ముక్త కంఠంతో చెప్పడానికి వచ్చాం. వచ్చిన వాళ్ళందరూ ప్రశ్నలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ నాకు ఈ మొదటి అవకాశం ఇచ్చిన సంస్థకి ఈ మొత్తం ఇవాళ ఆర్గనైజ్ చేసింది నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నేను సార్. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మోతే రోహిత్ గారు ఉన్నారు, సయ్యద్ నిజాముద్దీన్ గారు ఉన్నారు. రోహిత్ గారు మాట్లాడతారా పార్టీ తరఫు నుంచి? రోహిత్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. బిగి బిగితో వగవగతో పగ పగతో సెగ సెగతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని గంగా జమున తహజీబ్ సాక్షిగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు, సామాజిక న్యాయం కోరుకునే పార్టీలు, అట్లాగే హైదరాబాద్ శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గాం గాం గల్లీ గల్లీ ప్రచారం చేసే కోణంలో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు వచ్చిన మీ అందరికీ మా పార్టీ నేతలు మోతే రోహిత్, అట్లాగే నిజాం, అలాగే ఖలీల్ సయ్యద్ వైపు నుంచి మేము ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాం. మిత్రులారా, భారత రాజ్యాంగం, భారత విలువలైన, భారత ప్రాచీన విలువలైన సింధు నాగరికత సంబంధించి మొదలుకుంటే ధర్మం శరణం గచ్చామి, శాంతి శరణం గచ్చామి అనే కోణంలో మనం బయలుదేరి వచ్చాం. ఒకప్పుడు ప్రాచీన సింధు నాగరికత భారతదేశంలో వర్ధిల్తే ప్రాచీన సింధు నాగరికతకి అట్లాగే పర్షియన్ నాగరికతకి మధ్య సంబంధం ఉంది. ఇరాన్ కానీ మధ్యప్రాచ్య దేశాలన్నిటితోటి భారతదేశానికి అలాయ్ బలాయ్ సంబంధం ఉంది. ఈరోజు ప్రపంచ సామ్రాజ్యవాదులుగా మారిన అమెరికా, ప్రపంచ సామ్రాజ్యవాదులుగా మారిన ఇజ్రాయెల్ ఏదైతుందో ప్రపంచాన్ని మొత్తం కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రతి సందర్భంలో కూడా భారతదేశం శాంతిని కోరుకుంటూ ఉన్నది. అందుకోసం ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల నుంచి, తెలంగాణ సమాజం నుంచి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, అలాగే మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఇరాన్ మీద దాడి చేశారో దానికి నిరసనగా, దానికి వ్యతిరేకిస్తూ ప్రపంచానికి శాంతి సందేశం పంపారు. మనం ఈరోజు అమెరికా, అట్లాగే ఇజ్రాయెల్ ఈరోజు ప్రపంచ నాగరికత సూత్రాల వ్యతిరేకంగా, అట్లాగే ప్రపంచ శాంతికి వ్యతిరేకంగా, ప్రపంచంలో ఉండే కలివిడితో కూడిన జీవన విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాలను దురాక్రమణ చేసే క్రమంలో చిన్న చిన్న పిల్లల స్కూళ్ళ మీద, హాస్పిటళ్ళ మీద యుద్ధ వాతావరణానికి, యుద్ధ నీతికి వ్యతిరేకంగా దాడులు చేస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, నాగరికతను కోరుకునే వాళ్ళు, మానవత్వాన్ని కోరుకునే వాళ్ళు, ప్రపంచంలో భవిష్యత్ తరాల కోసం నిలబడే వాళ్ళందరం కూడా పార్టీలకు అతీతంగా, irrespective of caste, religion, creed and sect, we are Indians. We have to commit our promise to keep peace and to keep united slogan of the long live peace, the long live civilization, the long live the world solidarity అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వైపున రేపు భవిష్యత్తులో వార్ అగేన్స్ట్ కమిటీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము మీతోటి కదం నలిపి ప్రయాణం చేస్తామని చెప్తూ जो लोग इसमें शिरकत लिए, जो लोग इसमें हिस्सा लिए, सब लोग कांग्रेस पार्टी की तरफ से हम धन्यवाद पेश कर रहा हूँ. जय हिंद, जय भारत, जय वर्ल्ड पीस, प्रपंच शांति వర్ధిల్లాలి. సభకు నమస్కారం. ఏదైతే ఇళ్ళలో అందరు కలిసి ఇక్కడ ప్రదర్శన చేశామంటే బీజేపీ వాళ్ళు చెప్తుంటారు, ఎక్కడ రష్యాలో వర్షం పడతామంటే కమ్యూనిస్టులు గొడుగు పడుతుంటారని చెప్పారు. మరి యుద్ధం మనకి జరగలే. ఎందుకు? 1 కోటి మంది ప్రజలు ప్రపంచంలో అనేక చోట్ల ఇరుక్కుపోయినారు, ఇబ్బందులు పడుతున్నారు. అదే ప్రపంచం మొత్తం మీదుగా ధరలు, గ్యాస్ మొత్తం ప్రైస్ వస్తూ ఉంది. మానవాళికంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవి తెలిసినప్పుడు అర్థమవుతుంది ఇంపీరియలిజం యొక్క రాక్షసత్వం ఎట్లా అవుతుంది. ఇప్పుడు ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేశాడు. ఎవరి కోసం స్టార్ట్ చేశాడు? అమెరికా ప్రజల కోసమా, ఇరాక్ కోసమా, లేకపోతే మిగతా దేశాల కోసమా? ఒకటే. ఈరోజు ట్రంప్ యుద్ధం అంటే అమెరికా ప్రజానీకం కోసం కాదు, అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ లాభం కోసం తప్ప ఇంకోటి కానే కాదు. యుద్ధం ప్రారంభమైంది, ఆయుధాలు తయారు చేసే వాళ్ళందరూ కూడా ఇప్పటికే $170 బిలియన్ల ఆదాయం పొందేశారు. ఆయన అమ్ముతుంది, ఆయుధాలు అమ్ముతా ఉన్నారు. దీన్ని బట్టి ఎక్కడ ఆయన ఉందో, ఎక్కడ సంపద ఉందో, ఏ దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయో ఆ దేశం మీద దాడి చేస్తూ ఉన్నారు. వెనుజులా పైన దాడి చేశారు, అది అమెరికా వ్యతిరేకం కాబట్టి ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇరాక్ మీద దాడి చేశారు, అక్కడ సంపదని దోచుకున్నారు.
ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు, అక్కడ సంపదని దోచుకోవాలని చెప్పేసి. ఎవరి కోసం ఇవన్నీ? ప్రపంచ ప్రజారేఖం కోసమా? కాదు. అమెరికన్ కార్పొరేట్ కంపెనీస్ ఒడిగించేసే పద్ధతి జరిగేటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇది మన దేశంలో కాదు, ప్రపంచం మొత్తం జరుగుతూ ఉంది. దీన్ని మనం చూడాల్సింది ఒకటే, మానవత్వం లేదు. హాస్పిటల్స్ పిల్లలు అత్యంత సంబంధం లేదు, వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధం అయితే, ప్రపంచం పెద్ద దేశం మంది భారతదేశం. అతిపెద్ద భారతదేశం మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన అంటున్నాడు మనందరం ఐక్యంగా ఉన్నాం, శాంతియుతంగా ఉన్నాం అని అంటున్నాడు. ఇంకోవైపు ఇరాన్తో మాట్లాడి ట్రై చేస్తున్నాడు. ఈ యుద్ధం స్టార్ట్ చేసిందే ట్రంప్ అయితే, ట్రంప్కి వ్యతిరేకంగా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడతాడా మన ప్రధాని మోడీ? బానిసగా మనం బానిసగా ఉన్నాడు తప్ప ఒకటి కాదు. నిజాంనామా పరిపాలన కూడా బానిసను చూసాం, మన బానిసత్వాన్ని బానిసత్వాలని. అంతకంటే ఘోరంగా ఉన్నటువంటి బానిస ఉన్నటువంటి ప్రధాని మోడీ మనం సిగ్గుపడాలి. ఇప్పుడు అది చెప్పలేకపోతున్నాడు. మన రైతులు పండించిన పంటలు మొత్తం ఆగిపోయినాయి, సముద్రాలు ఆగిపోయినాయి. అరటి పండ్లు బియ్యం అన్నీ ఆగిపోయినాయి. గ్రామీణ ప్రాంతం దెబ్బతిన్నది, పట్టణ ప్రాంతం దెబ్బతిన్నది, పారిశ్రామిక దెబ్బతింటా ఉన్నాయి, సామాన్య ప్రజలకు దెబ్బతింటా ఉన్నారు. ఇక్కడ హోటల్ పోయి భోంచేస్తే గ్యాస్ ధర కింద నేసాగా వస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఒక్క మాట అయితే ఒక మాట కూడా ప్రధానమంత్రి మోడీ ట్రంప్ని ఈ యుద్ధం ఆపండి అని ఒక మాట చెప్పలేకపోతే అంటే ఇంతకాలం పరిస్థితి ఉండకపోలేదు. మన దేశం అదే తెలుసు. ఇందిరాగాంధీ చెప్పింది, మా మిత్రుల కోసం బాగుండడం కోసం అని చెప్పేసి చెప్పింది. ధైర్యంగా చెప్పింది ఎవరంటే ఇందిరాగాంధీ ఆనాడు అమెరికా సామాన్యులు వాళ్ళని. కానీ ఈనాడు ఇందిరాగాంధీ కానీ లావుగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, కానీ ఆయనే ఎల్లికాయ గుండు ఉండేట్టు చూడకపోతే ఇది జరుగుతూ. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాలలో 90 లక్షల మంది నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. టుడే అమెరికాలో సైన్స్ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటారు, ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. అలాంటి మోడీ కూడా పిలిపివ్వాల్సిన అవసరం ఉంది, దీనికి ఒత్తిడి చేయాల్సి ఉంది. అందుకని ఈరోజు శాతం ధర్నా ఇది ప్రదర్శన పెట్టడం కాదు, దేశం మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా రావాలని, ప్రజా ఉద్యమం ద్వారా మోడీని తల ఉంచి చేయాలని, మోడీ చివరికి ట్రంప్ను కూడా ఖండించి ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాంటి విధి సాగిన కోరత సెలవు తీసుకుంటా ఉన్నారు. उससे पहले सीपीएम से राघवलू साहब बात करेंगे. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలకి మిత్రులకి అందరికీ నమస్కారం. మనమందరం ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ దురాఘాతాలను ఖండించడానికి వచ్చాం. ఇరాన్ మీద అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం ప్రారంభించి 4 రోజులు కావస్తుంది. ఈ 4 రోజుల్లో ఇజ్రాయెల్ మొత్తాన్ని నేలమట్టం చేయాలని, విధ్వంసం సృష్టించాలని, మారణకాండ చేయాలని చెప్పేసి అమెరికా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత ఖమేనీ గారిని, అలాగే మరో ముఖ్యమైన నాయకుడు దౌత్యవేత్త యుద్ధ నిపుణుడైన కమాండర్ అయిన వారిని చాలామందిని చంపేశారు, పిల్లలను చంపారు. ఇప్పుడు మారణకాండ కొనసాగుతూ ఉంది. గతంలో పాలస్తీనా ప్రజల్ని గాజాలో ఏ రకంగా అయితే 1000 మందిని ఓచపోత పోసి ఆ రకంగా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేశారో, ఈరోజు ఇరాన్ ప్రజలను కూడా ఈ 9 కోట్ల మందిని ఆ రకంగానే చేయాలని ఈరోజు సామ్రాజ్యవాదం ప్రయత్నం చేస్తుంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ యొక్క పన్నాగాలు చల్లవు. గాజాలో ఏ రకంగా అయితే ప్రజలు ఎదురు తిరిగి పోరాడారో, లొంగకుండా ఎదురు తిరిగారో, ఈరోజు ఇరాన్ ప్రజలు కూడా ఆ రకంగా ఎదురు తిరుగుతారు, అమెరికాని ఇజ్రాయెల్ ఓడిస్తారని చెప్పేసి నమ్మకం కలుగుతుంది 30 రోజుల్లో. సామ్రాజ్యవాదం వ్యతిరేక చైతన్యంతో ఈరోజు ఇరాన్ లేదు. గత 30 సంవత్సరాల నుంచి ఎదిరించి పోరాడుతూనే ఉంది. సామ్రాజ్యవాద పెత్తనాన్ని అంగీకరించకుండా ఎదురు తిరుగుతూనే ఉంది. ఆ కక్షతోటే ఈరోజు ఇరాన్ నేను లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే సాధ్యం కాదు. ఇరాన్ ప్రజలు ఆఖరి రక్తం బొట్టు వరకు ఎదురు తిరిగి పోరాడి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వియత్నాంలో ఏ గతి పెట్టిందో
ఆఫ్ఘనిస్తాన్లో ఏ గతి పట్టిందో, ఇరాక్లో ఏ గతి పట్టిందో అటువంటి గతిని ఇరాన్ ప్రజలు అమెరికాకు పట్టిస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం అందరం నమ్మాలి. అందుకని ఈ సందర్భంలో మనం చేయాల్సిన పని ఇరాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం, సంఘీభావం తెలియజేయడం, వారికి ఆత్మవిశ్వాసం కలిగించడం, ఆ రకంగా ప్రజానీకాన్ని వారికి అండగా నిలబడేట్టు చేయడం అని చెప్పేసి మనం ముందున్న కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ చాలా సులభంగా చిటికలో ఇరాన్ని ధ్వంసం చేసి దొంగ తీసుకోవచ్చు అనుకున్నారు. అది కుదరలేదు. అందుకని ఇప్పుడు ప్రపంచాన్ని అంతటినీ రంగంలో దించి ఇరాన్ని ఒంటరి చేసి దాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. అది కూడా కుదరకపోవచ్చు. అది కుదరకుండా చేయాలని చెప్పంటే ప్రపంచ ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టాలి. మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది తమ వాణిని వినిపించేట్టు చేయాలి. అప్పుడు అమెరికా ప్రపంచాన్నంతా కూడగొట్టి ఇరాన్ని ఓడించడం సాధ్యం కాదు. ఆ పని, ఆ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఈరోజు ఈ కమిటీ నిర్వహించిన ఈ సభే ఆ కర్తవ్యం జయప్రదం అవుతుందని కూడా నమ్మకం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇరాన్ మీద జరుగుతున్న దాడి ఇరాన్ మీద జరుగుతున్న దాడి కాదు, ప్రపంచం మీద జరుగుతున్న దాడి, ప్రపంచ ప్రజల మీద జరుగుతున్న దాడి. ఈ యుద్ధం మూలంగా ప్రపంచ ప్రజలందరూ ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పెరుగుతున్నాయి, ఎరువులు కొరత వచ్చేసింది, ఉపాధి కోల్పోతున్నారు, గ్యాసు అలాగే అన్ని రకాల ఇంధనాలు ధరలు పెరిగిపోయినాయి. ఇది అమెరికాకే కాదు, ఇరాన్కే కాదు, మొత్తం ప్రపంచానికి ఈరోజు ప్రజలందరూ అనుభవిస్తున్నారు. ఈ కష్టాలని ప్రజలు ఎంతో కాలం సహించారు. ఎదురు తిరుగుతున్నారు. అమెరికాలో ఎదురు తిరుగుతున్నారు, ఇక్కడ ఎదురు తిరుగుతున్నారు, ప్రపంచం అంతా ఎదురు తిరుగుతున్నారు. కానీ ఇక్కడ మోడీ నిర్వహిస్తున్న పాత్ర, భారత ప్రధాని మోడీ గారు నిర్వహిస్తున్న పాత్ర అత్యంత శోచనీయమైంది కాదు, సిగ్గుచేటైంది. మన దేశానికి 140 కోట్ల మంది ప్రజలకి ప్రధానిగా ఉన్న మోడీ గారు ఎంత సిగ్గులేనితనంగా వ్యవహరిస్తాడని చెప్పి మనం అనుకుంటాం. ఒకవైపున దేశభక్తి గురించి మాట్లాడతారు, పౌరుషం గురించి మాట్లాడతారు. ఆ పౌరుషం గురించి మాట్లాడేవాడు, దేశభక్తి గురించి మాట్లాడేవాడు ఈరోజు ఏ రకంగా చేస్తున్నారు? మోడీ గారు ఐకమత్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి. ఎందుకు ఐక్యంగా ఉండాలి? ట్రంప్ గారికి దాసోహం అనడానికి, ట్రంప్ గారికి కాలు మొక్కడానికి మనం ఐక్యంగా ఉండాలా? ఈరోజు మన మిత్ర దేశమైన ఇరాన్కి సంఘీభావంగా మనం ఉండడానికి ఐక్యంగా ఉండాలి. ఈరోజు మనం కలిసి మనం ట్రంప్కి దాసోహాని కోసం కాదు, మన ప్రజలందరూ ఐక్యంగా ఉండాల్సింది. మనం ఇరాన్ ప్రజలకి, ఇరాన్ మిత్రులకి మనం సహకారంగా ఉండడానికి మనం ఐక్యంగా ఉండాలి. ఇది మోడీకి మనం చెప్పాలి. అంతేకాదు మోడీ పౌరుషం గురించి మాట్లాడుతున్నాడు. అమెరికా వాళ్ళు ఇరాన్ నావని మన సముద్ర జలాల్లో జలాంతర్గాంతో పేల్చివేస్తే నోరు విప్పలేదు. ఇదేనా పౌరుషం? భారతదేశానికి పౌరుషం. రష్యా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాలు, ఆ బ్రిక్స్లో భారతదేశం కూడా ఉంది. ఆ బ్రిక్స్కి అధ్యక్షుడిగా ఉన్నాడు మోడీ గారు. భారతదేశం ఈ బ్రిక్స్కి అధ్యక్షుడిగా ఉండే నువ్వే 4 దేశాలు ఈరోజు ఇరాన్ సమర్థిస్తుంటే, నువ్వు తొత్తుగా మరి ట్రంప్కి సమర్థిస్తుంటే నువ్వు విసుగురువు అని చెప్పేసి విశ్వ సేవకుడు, విశ్వ బానిస ఈరోజు మోడీగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి నేను చెప్పేస్తున్నాను. అంటే ఆ విన్యాసాలకు వచ్చిన నావా, మన మిత్రుడు నావా, అటువంటి నావను పేల్చేస్తే శ్రీలంక ఖండించింది. చిన్న దేశం, ఓ దీవి శ్రీలంక ఖండించింది. శ్రీలంకకున్న ధైర్య సాహసాలు కూడా నీకు లేకపోతే నీకేం పిరిగితనం, నీకేం పౌరుషం ఉంది అని చెప్పేసి అడుగుతున్నాను. అందుకని ఇటువంటి వారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండటం అనేది మనం సిగ్గుపడాల్సిన విషయం. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు భారతదేశం తగిన మూల్యం చెల్లించే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని ఎదుర్కొని మనం ముందుకు పోవాలి. దానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది చేయాలంటే ఈరోజు ఎన్డీఏ, బీజేపీ మీరు నిర్వహిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మనం అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్కి అండగా ఉండడం ఈరోజు మన మార్గం. ఆ మార్గాన్ని ఈరోజు ఈ సమావేశం రుజువు చేసింది, దారి చూపించింది. ఈ దారిని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ దురాక్రమణని మనం ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం మన పోరాలని, యుద్ధం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మనం ముందుకు సాగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ये जंग रोकने के लिए यहाँ एक रेजोल्यूशन सहमत है, तो अब सब लोग तालियां बजाएं. अभी मैं गुजारिश करता हूँ फखरुद्दीन अली अहमद साहब से.